హలో వ్యూస్, అది 2018 సెప్టెంబర్ 28 గజియాబాద్లోని సిక్ రోడ్ సమీపంలో నందిగ్రామ్ పోలీస్ స్టేషన్కు వచ్చిన సవిత అనే 36 ఏళ్ల మహిళ, నా భర్త చంద్రవీర్ 2 రోజులుగా కనిపించడం లేదు, అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని అనుమానంగా ఉందని కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముందుగా చంద్రవీర్ కుటుంబ సభ్యుల్ని, ఇరుగు పొరుగు వారిని ప్రశ్నించారు. కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఒకరోజు చంద్రవీర్ సోదరుడు, మా ఊర్లోనే కొంతమంది తన సోదరుని కిడ్నాప్ చేసి ఉంటారని కొంతమంది అనుమానితుల పేర్లు చెప్పడంతో వాళ్ళని విచారించిన ఎటువంటి ఆధారాలు దొరకపోవడంతో ఫైనల్ రిపోర్ట్లో సాక్ష్యాధారాలు లేనందున కేసుని క్లోజ్ చేశారు. కొంతకాలానికి బంధువులు, ఆ ఊరి ప్రజలు కూడా చంద్రవీర్ని మర్చిపోయారు. కానీ ఎవ్వరూ ఊహించిన విధంగా క్లోజ్ అయిపోయిన ఈ కేసు సాల్వ్ అవడానికి ఒక అద్భుతమైన క్లూ దొరికింది. ఆ క్లూ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు అసలు జరిగిన విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వాళ్ళు తెలుసుకున్న ఆ ఆసక్తికరమైన విషయాలన్నీ మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 4, 2022న గజియాబాద్ స్టేషన్కు కొత్తగా ఎస్పీగా ఐఏఎస్ అధికారి మునిరాజ్ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎస్పీ మునిరాజ్ తన పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులు ఫైల్స్ తెప్పించి ఆ కేసులను తిరిగి ఓపెన్ చేసి మిస్సింగ్ కేసులను దర్యాప్తు చేయడం మొదలుపెట్టాడు. అలా అతనికి వచ్చిన ఫైల్స్లో నందగ్రామ్ స్టేషన్లో రిజిస్టర్ అయిన చంద్రవీర్ కేసు కూడా ఉంది. ఎస్పీ మునిరాజ్ ఈ కేసుని ఛేదించడానికి గజియాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ అబ్దుల్ రెహమాన్ సిద్దికీకి బాధ్యతను అప్పగించాడు. సిద్దికీ అప్పటికే చాలా క్లిష్టమైన కేసుల్ని పరిష్కరించడంలో మంచి పేరు ఉండడంతో అతనికి కేసు అప్పగించాడు. ముందుగా సిద్దికీ చంద్రవీర్ గ్రామానికి సిక్ రోడ్ చేరుకుని బంధువులను, ఇరుగు పొరుగు వారిని ప్రశ్నించి దర్యాప్తు ప్రారంభించాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక వ్యక్తి ద్వారా చంద్రవీర్, సవితల మధ్య పెళ్ళైన కొద్ది రోజులకే గొడవలు జరిగేవని సిద్దికీకి తెలిసింది. ఈ గొడవలకి ముఖ్య కారణం చంద్రవీర్ ఇంటి పక్కనుండే అతని కజిన్ అరుణ్ కుమార్ అని కూడా తెలిసింది. కానీ అరుణ్ కుమార్కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అయినప్పటికీ నిరాశ చెందని సిద్దికీ అరుణ్ కుమార్పై నిఘా ఉంచి చిన్న చిన్న ఆధారాలు సేకరించడం మొదలుపెట్టాడు. సిద్దికీకి దర్యాప్తులో సవితకు మొదటి భర్త ద్వారా జన్మించిన 16 సంవత్సరాల కూతురుందని, ఆమె సమీపంలోని బ్యూటీ పార్లర్లో పనిచేస్తుందని తెలుసుకున్నాడు. చంద్రవీర్ ద్వారా జన్మించిన కొడుకుతో పాటు కూతురితో కలిసి ముగ్గురు కొన్నాళ్ళుగా అరుణ్ కుమార్ ఇంట్లోనే నివసిస్తున్నట్లు తెలుసుకున్నాడు. ఈ కేసులో చిక్కుముడి వీడాలంటే సవిత కూతురు ద్వారా ప్రయత్నిస్తే కొంతవరకు ఫలితం ఉండొచ్చని భావించిన సిద్దికీ ఒకరోజు ఆమె బ్యూటీ పార్లర్కి వెళ్తుండగా దారిలో ఆపి చంద్రవీర్ గురించి ప్రశ్నించాడు. సడన్గా రోడ్డు మీద పోలీసులు ప్రశ్నించడంతో భయపడి నాకేమీ తెలియదు అని చెప్పి అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోయింది. చంద్రవీర్ గురించి అడిగిన వెంటనే ఆమె భయపడిన తీరుకి సిద్దికీకి అనుమానం కలిగి ఈ కేసుని పరిష్కరించడంలో సహాయపడే సమాచారం ఆ అమ్మాయి దగ్గర ఉంటుందని భావించి మళ్ళీ ఆమెను కలుసుకుని నెమ్మదిగా ఆ అమ్మాయికి వివరించి, నువ్వు మాకు సహాయం చేస్తే మనం తొందరలోనే చంద్రవీర్ని కనిపెట్టొచ్చు, నీకేమీ జరగదు అని హామీ ఇచ్చాడు. కానీ మునుపటిలాగే ఆమె భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో పోలీసులు ఏమీ తెలుసుకోలేక నిస్సహాయంగా ఉండిపోయారు. మరుసటి రోజు ఒక వ్యక్తి సిద్దికీ ఆఫీస్కు వచ్చి చంద్రవీర్ మిస్ అవ్వడానికి కొద్ది రోజుల ముందు చంద్రవీర్, సవితల మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. అరుణ్ కుమార్, సవిత ఇద్దరూ కలిపి మంచం మీద ఉండగా చంద్రవీర్ వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో ఈ గొడవ జరిగిందని చెప్పాడు. అంతేకాదు, చంద్రవీర్ అదృశ్యమైన తర్వాత కూడా అరుణ్, సవితలు తరచుగా కలుసుకోవడాన్ని గ్రామంలోని కొంతమంది చూశారు. బహుశా సవిత, అరుణ్ కుమార్లే చంద్రవీర్ని ఏదో చేసుండొచ్చని చెప్పాడు. మొదట వారిద్దరూ పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్తో అరుణ్ కుమార్ అందరినీ షాక్కి గురి చేసే విషయాలను వెల్లడించాడు. సవిత చంద్రవీర్ని పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకు ఇంటి పక్కనున్న అరుణ్ కుమార్ సవితను కలిసి, నేను మీ ఇంటి పక్కనే ఉంటాను, చంద్రవీర్ నాకు అన్నయ్య అవుతాడు, నువ్వు నాకు వదినవి అని పరిచయం పెంచుకుని ఆమెకు ఏం కావాల్సినా సహాయం చేస్తూ ఉండేవాడు. ఆ పరిచయం చనువుగా మారి
తరచూ సరదాగా మాట్లాడుకునేవారు. అలా ఇద్దరూ దగ్గరై చంద్రవీర్ లేనప్పుడు సన్నిహితంగా కలుసుకునేవారు. 2017లో ఒకరోజు చంద్రవీర్ బయటికి వెళ్ళినప్పుడు అతను అప్పుడే రాడు అనుకుని వాళ్ళిద్దరూ దగ్గరయ్యే క్రమంలో అనుకోకుండా అక్కడికి వచ్చి ఆ దృశ్యం చూసిన చంద్రవీర్ తట్టుకోలేక వాళ్ళని కొడదామనుకునేలోగా అరుణ్ కుమార్ చంద్రవీర్ని ఒక్క తోపు తోసి పారిపోయాడు. ఆ రోజు సవిత చంద్రవీర్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పటి నుండి చంద్రవీర్ రాత్రి పగలు తేడా లేకుండా తాగుడికి బానిసయ్యాడు. అయినా సవిత అరుణ్ కుమార్తో సన్నిహితంగానే ఉండేది. అప్పటికే అరుణ్ కుమార్ని చాలా ఇష్టపడుతున్న సవిత చంద్రవీర్ని వదిలించుకుని అరుణ్ కుమార్తో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని అరుణ్తో చెప్పింది. దానికి అరుణ్ ఒప్పుకుని ఇద్దరూ కలిసి చంద్రవీర్ను అంతం చేయడానికి పథకం వేశారు. సెప్టెంబర్ 28, 2018 రాత్రి చంద్రవీర్ ఫుల్గా మద్యం తాగి ఇంటికి వచ్చి ఇంటి బయట పట్టి మంచం వేసుకుని పడుకున్నాడు. అరుణ్ కుమార్ వెనక గుమ్మంలో నుండి మెల్లగా ఇంట్లోకి ప్రవేశించి అర్ధరాత్రి 1 గంట అయ్యే వరకు సవితతో గడిపి తర్వాత ఇద్దరూ కలిసి చంద్రవీర్ పడుకున్న మంచం దగ్గరికి వచ్చారు. మద్యం సేవించిన చంద్రవీర్ మత్తు నిద్రలో ఉన్నాడని నిర్ధారించుకుని ఒక ఖాళీ బకెట్ అతని తలవైపు మంచం కింద పెట్టి బాగా దగ్గర నుండి తుపాకీతో చంద్రవీర్ తలపై కాల్చడంతో వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. తలలో నుండి బుల్లెట్ గాయం కారణంగా కారే రక్తం తల కింద పెట్టిన బకెట్లో కారుతూనే ఉంది. రక్తం కారడం పూర్తిగా ఆగిపోయిన తర్వాత అరుణ్ కుమార్ సవిత చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా తుపాకీ పేరిన శబ్దానికి మేల్కొన్నారా అని చూసి ఎటువంటి అలికిడి లేకపోవడంతో ఆ మృతదేహాన్ని అరుణ్ కుమార్ భుజంపై వేసుకుని తన ఇంటి వెనకాతల పశువులు కట్టే ప్రదేశానికి తీసుకెళ్లి అప్పటికే ప్లాండ్గా తవ్వి పెట్టుకున్న 8 అడుగుల గోతిలో పడుకోబెట్టాడు. మట్టి కప్పుదామని చూసేలోపు చంద్రవీర్ చేతుకున్న బ్రాస్లెట్ని చూసి దాన్ని తీద్దామని ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో అరుణ్ కుమార్ ఇంట్లోకి వెళ్ళి ఒక గొడ్డలి తెచ్చి చంద్రవీర్ చేతిని నరికి ఆ బ్రాస్లెట్ని తీసుకుని శవాన్ని ఆ గోతిలో పూడ్చిపెట్టాడు. గొయ్యి తవ్వి పూడ్చిపెట్టినట్లు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ గోతిపై పశువులకు మేపే గడ్డిని మేటుగా వేశాడు. చంద్రవీర్ 2 రోజులుగా ఇంటికి రాలేదని ఎంతో బెంగగా ఎదురు చూస్తున్నట్లు అందరినీ నమ్మించి 2వ రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన భర్త 2 రోజులుగా కనిపించడం లేదని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ప్రాథమిక దర్యాప్తులో అరుణ్ కుమార్ అనుమానితుడిగా తెలియడంతో ఇంట్రాగేట్ చేసిన పోలీసులకు అతనికి వ్యతిరేకంగా ఏ ఆధారాలు లేకపోవడంతో అరుణ్ కుమార్ని వదిలేశారు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత చంద్రవీర్ శవాన్ని పూడ్చిపెట్టిన గోతిపై వేసిన గడ్డి అయిపోవడంతో శాశ్వతంగా సాక్ష్యాధారాలు దొరకకుండా అరుణ్ చంద్రవీర్ శవాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశంలో 2 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. అదే భవనంలో ఏమాత్రం భయం బాధ లేకుండా 4 సంవత్సరాలు హాయిగా నిద్రపోయాడు. అరుణ్ పోలీసులకు తెలియజేసిన వివరాల ఆధారంగా ఆ గదిలో 8 అడుగులు గొయ్యి తవ్వారు. దానిలో అస్థిపంజరం బయటపడింది. హత్యకు వాడిన తుపాకీ గొడ్డల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ విధంగా శవాన్ని అదృశ్యం చేయాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది అని అడగ్గా ఒక సినిమాలో హంతకుడు తను చంపిన మృతదేహాన్ని కొత్తగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ బేస్మెంట్లో దాచిపెట్టాడు. దాంతో పోలీసులు ఎంత ప్రయత్నించినా శవాన్ని కనుగొనలేకపోయారు. అది చూసి మేం కూడా ఇంట్లో మృతదేహాన్ని దాచిపెట్టి దానిపై ఇల్లు నిర్మించాం. ఇంత పకడ్బందీగా చేశాం కాబట్టే ఇప్పుడు దాకా మీరు కూడా తెలుసుకోలేకపోయారు అని అరుణ్ కుమార్ చెప్పాడు. 2018లో రిజిస్టర్ అయిన చంద్రవీర్ కేసును 2022లో సాల్వ్ చేశారు. అయితే ఈ హత్యలో సవిత అరుణ్ కుమార్ల హస్తం ఉందని పోలీసులకు ఒక వ్యక్తి తెలియజేశాడని చెప్పుకున్నాం కదా. ఆ వ్యక్తి ఎవరు? అతనికి ఈ రహస్యం ఎవరి ద్వారా తెలిసింది? సవిత తన మొదటి భర్త కూతుర్ని చంద్రవీర్ కన్న కూతురులా చూసుకోవడంతో ఆమె కూడా చంద్రవీర్తో ప్రేమగా ఉండేది. చంద్రవీర్ సహకారంతో తన తల్లిని ఒప్పించి తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కనేది. కానీ సవితకు ఈ పెళ్లి ఇష్టం లేదు. సవిత తన కూతుర్ని అరుణ్ కుమార్ దగ్గర బంధువులకిచ్చి పెళ్లి చేయాలనుకుంది. ఈలోగా చంద్రవీర్ అదృశ్యమవడం, దర్యాప్తు అధికారి సిద్దికి ఈ అమ్మాయిని ప్రశ్నించడానికి ప్రయత్నించడం, ఈ అమ్మాయి తప్పించుకుని తిరగడం, ఇవన్నీ తెలుసుకున్న ఆమె ప్రియుడు తెలివిగా ఆలోచించి చంద్రవీర్ అదృశ్యం వెనక నీకేమన్నా నిజాలు తెలిస్తే పోలీసులకు తెలియజేయమని చెప్పాడు. దాంతో ఆమె చంద్రవీర్ చనిపోయిన రోజు రాత్రి ఏం జరిగిందో తన ప్రియుడికి వివరించింది. ఆమె చెప్పిన దాని ప్రకారం తను నిద్రలో ఉండగా
ఇంటి బయట నుండి తుపాకీ పేలిన శబ్దం రావడంతో మెలకువ వచ్చిన తాను కిటికీ నుండి భయంగా బయటికి చూడగా చనిపోయిన చంద్రవీర్ని తన తల్లి సహాయంతో అరుణ్ కుమార్ వాళ్ళింటికి భుజంపై మోసుకెళ్లడాన్ని చూశానని, భయపడి ఈ విషయం ఎవరికీ చెప్పలేదని తన ప్రియుడికి చెప్పింది. ఇది విన్న ఆమె ప్రియుడు సవిత, అరుణ్ కుమార్లను అరెస్ట్ చేసి లోపలేస్తే తమ పెళ్లికి ఏ విధమైన ఆటంకం ఉండదని భావించి తానే ఈ విషయం పోలీసులకి చెప్పాడు. సవిత, అరుణ్ కుమార్లను అరెస్ట్ చేసిన పోలీసులు హత్యకు ఉపయోగించిన తుపాకీ, గొడ్డలి, చంద్రవీర్ అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఈ కేసు విచారణలో ఉంది. మీరేమనుకుంటున్నారు? సవిత, అరుణ్ కుమార్కు జీవిత ఖైదు వేయాలా లేక మరింత కఠినమైన శిక్ష అవసరమా? కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా స్పాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.